శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. కన్యారాశి వారికి ఈ వారంలో బాగుందండి. కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మీకు డైనమిక్గా ఉంటారు, మీరు హెల్ప్ఫుల్గా ఉంటారు, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతూ ఉంటాయి. కష్టం మీదైనా సరే మీరు అనుకున్న పనులు నెరవేరుతూ ఉంటాయి. మీకు జ్ఞాపశక్తి ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, ఉదార స్వభావం కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళకి సేవాతత్వం, మీకు సేవాతత్వం బాగా ఇష్టం చేస్తారుండే. భగవంతుడు మిమ్మల్ని బాగా ఎక్కువ మెచ్చుకుంటూ ఉంటాడు కన్యారాశి వాళ్ళని. స్థిరమైన స్వభావం కలవారు కదా, ఏదైనా సరే కాన్ఫిడెన్స్గా కాన్స్టెంట్గా చేస్తుంటారు. అది పక్క పెడదామండి. ముందర ధనం విషయంలో మాత్రం మీకు ఏమాత్రం ఇబ్బంది పడరు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. ఎందుకంటే మీ శుక్రుడే ధనాన్ని ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడే శుక్రుడు. మంచి బ్రహ్మాండంగా వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. మీరు రాశ్యాధిపతి నీచలో ఉన్న శుక్రుడు చేరి నీచభంగ రాజయోగంలో ఉండి శుక్రుడు యొక్క నీచత్వాన్ని పోగొట్టాడు. అది అదృష్టం. అది కాదురా జాతకం అంటే జరా అది ఓకే. అలాగే మీ అంటే షూటింగ్స్ అంటారు జరా, షూటింగ్లు రీత్యా, విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా ముఖవర్చస్సు పెరుగుతుందండి, మాట నేర్పడతనం ఎక్కువ, మీ మాటకి విలువ ఎక్కువ ఉంటుంది. మీ తమ్ముళ్ళని బాగా కలుస్తారు, అంటే తరచూ కలుస్తుంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. మరి చెల్లెళ్ళని కలవరా, చెల్లెళ్ళు కూడా కలుస్తుంటారు. వాళ్ళకి కూడా మంచి సహాయ సహకారాలు, ఫైనాన్షియల్ సపోర్టు మీరు ఇచ్చి తీరుతారు. మీరు ఇవ్వాలి కూడా వాళ్ళకి సపోర్ట్. సో ఈ విధంగా మీకు తెలియదు కాదనుకోండి. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెంచుకుంటారు. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు కదా, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, డిఫరెంట్ బుక్స్ చదువుతూ ఉంటారు. ఆ స్కిల్స్ని మీరు బాగా ఉన్నతంగా రాణించడానికి పెంచుకొని ఉన్నతంగా రాణిస్తారు. ఏదేమైనా మీ తల్లిగారి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆవిడకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీరే దగ్గరుండి జాగ్రత్త చూసుకోవాలి. మీ మదర్ కాబట్టి తల్లిగారి యొక్క ప్రేమ కూడా మీకు అద్భుతం కాబట్టి మీరు ఆవిడని జాగ్రత్త చూసుకోండి. అంటే ఆవిడకేం భయంకరమైన ప్రాబ్లమ్స్ ఏం రావు, కాకపోతే చాలా జాగ్రత్తగా చూసుకోండి. సరదాగా చెప్తుంటాం అనమాట, ప్రేమ అది కదండి తల్లిగారికి. సరే అది పక్క పెడితే చదువు విషయంలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడతాయండి. మీరు స్పీడ్గా వెళ్దాం అనుకుంటారు కానీ బ్రేక్స్ పడుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మదర్ గారు ఎడ్యుకేషన్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్లో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీరు వాహనాలు కానీ భూములు కానీ కొనుక్కునేప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా సంగీత ప్రియులు ఉంటారు కదా, సంగీతంలో బాగా దిట్టలు ఉంటే బాగా బ్రహ్మాండంగా ఉండే వాళ్ళకి మాత్రము అవకాశాలు తక్కువ, వాళ్ళకి అవకాశాలు రావు. దగ్గరకు వచ్చిన అవకాశాలు అర్రే చేజారిపోతూ ఉంటాయన్నమాట. భయపడాల్సిన అవసరం ఏముందండి. అది కాకపోతే ఇంకోటి వస్తుంది బ్రహ్మాండంగా. అంటే మనల్ని భగవంతుని పరీక్ష పెడుతున్నాడు అనుకుందాం. సరే ఏదేమైనా మీ పిల్లలకి మీ జాతకం రీత్యా ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, కలిసి వస్తుంది. వాళ్ళు ఉద్యోగం విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి చిల్డ్రన్ పుట్టిన విషయంలో కానీ, వివాహాలు కావట్లేదురా బాబు అనుకున్నా వివాహాలు అవడం కానీ, మీ జాతక ప్రకారము మీ పుత్ర సంతానానికి పుత్రిక సంతాన యోగము కలగబోతుంది. వాళ్ళు సక్సెస్ అవుతారు, ప్రతి పనులను విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీకు మాట నేర్పడతనం ఎక్కువ వచ్చండి, గౌరవప్రదంగా ఉంటారు, వేళ్లపట్ట భోజనం చేస్తూ ఉంటారు, చక్కగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిగతా వాళ్ళు చేస్తారండి, కానీ మీకు ఆ భోజనంలోనే ఒక విధమైన ప్రేమ ఉంటుంది. సరే అది పక్క పెడదామండి. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది.
సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి అసలు చెప్పక్కర్లేదు. రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కాకుండా ధనయోగం ఉంటుంది. గ్రేట్ కదండి. అలా చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదేమైనా సప్తమ స్థానాన్ని బుధ శుక్ర శని రాహులు ఉండడం తప్పు. ఏంటి తప్పు? ఏం లేదండి, భార్యాభర్తల విషయంలో ఎడబాటు, కొద్ది కాలం పాటు దూరం ఉండడము, మనస్పర్ధలు రావడము, చికాకులు, ఆవేశాలు ఉంటాయి. అవన్నీ క్షణికమే. అవన్నీ మళ్ళీ కలుస్తూనే ఉంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీకు దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా ఆగిపోతూ ఉంటాయండి, స్లో అయిపోతూ ఉంటాయి. సంబంధాలు కొన్ని సందర్భాల్లో క్యాన్సిల్ కూడా అవుతుంటాయి. దాని గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండడమే మనిషి ఉండవలసింది. మనం పని చేయవలసింది అదే, ధైర్యంగా ఉండడమే. ఏం పర్లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే శుక్ర రాహువులు, బుధ రాహువులు ఉన్నారు కాబట్టి మీకు మంచి యోగాన్ని కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమ స్థానంలో రవి ఉన్నాడు కదా, ఓ పక్కన మీ ఆరోగ్యము అంతంత మాత్రంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. మీ స్పౌజ్ గారి ఆరోగ్యము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనా మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి. రవి అష్టమంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము ఏదో ఉంటుంది, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా 12వ ఇంటి వాడుగా 8వ భావంలో ఉండడం వల్ల సేవకాజనం ఉంటారు. రాజయోగాన్ని ఇస్తాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా, హెల్త్ ఇష్యూస్ ఇచ్చినా మంచి యోగాన్నే ఇస్తాడు. సో రవి ఆరోగ్య ప్రదాత, నమస్కార ప్రియుడు. రవి సూర్యభగవాన్ నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు, ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత కూడా సూర్యభగవాన్ అయ్యాడు. ఈ నెల మొత్తం కూడా, ఈ 15 రోజులు కూడా సూర్యభగవాన్ ఆరాధన మీరు చేసుకోవాలి. అంతేకాకుండా అష్టమ స్థానాధిపతి కుజుడు కూడా నీచస్థితిలో ఉండడం వలన మీ ఆరోగ్యం భద్రత, యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే భయపడాల్సిన అవసరం లేదండి. కుజుడు కూడా మీకు నీచస్థితిలో ఉండడం వలన ఇబ్బందికరంగా ఉంటుందండి. అందుకనే సూర్యభగవాను కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మర్చిపోకూడదు. సరే, భాగ్యస్థానంలో మీకు గురుడు ఉన్నాడండి. ఆయన చాలా బాగా కాపాడుతాడు. 5వ ఇంట్లోనూ, 5th హౌస్, 9th హౌస్ అండ్ 10th, 11th హౌస్లో కూడా గురుడు యోగాన్ని ఇస్తూ ఉంటాడు. మీకు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుతూ ఉంటాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారులు, పీఠాధిపతులకు కలవడాలు, వాళ్ళ పాద సేవలు చేసుకోవడాలు ఎంత అద్భుతం అండి. పుణ్యం ఉంటే తప్ప చేసుకోవాలి మనం. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, కాలభైరవ దర్శనాలు, అమ్మవారి దర్శనాలు, గంగా స్నానాలు, ఇవన్నీ మీకు గురు భాగ్యాలు వచ్చారు కదండి. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి, వేద పండితులకి, సైంటిస్టులకి, మ్యాథమెటిషియన్స్ అంటారు సార్ వాళ్ళకి, జ్యోతిష్య పండితులకి, ఆస్ట్రాలజర్స్ వాళ్ళక్కడ వాక్శుద్ధి ఉంటుంది కాబట్టి చక్కగా అవకాశాలు బాగున్నాయి. గురుడు భాగ్యస్థానం ఉండడం వల్ల చక్కటి విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఉన్నతమైన విద్య. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు కూడా బాగా రాణిస్తాయి. ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్ వాటిలో బాగా రాణించడము. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం, అందులో పనిచేసే వాళ్ళు చాలా బాగుంటారు. బాగా లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అంటాం కదా, వాళ్ళకి అద్భుతంగా అవకాశాలు బాగున్నాయి. ఈ ఏప్రిల్ మొత్తం కూడా చాలా బాగుందండి. 10th హౌస్ లార్డ్ కూడా బుధుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడంటే విదేశీ పర్యటన. అలాగే బుధుడు నీచస్థితిలో ఉన్నాడు, 10th హౌస్ లార్డ్ నీచలో ఉన్నాడు కదా, అవునా? కానీ శుక్రుడు కలిసి ఉన్నాడు, నీచభంగ రాజయోగం ఏర్పడిపోయింది. అంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయండి. ఆడవాళ్ళకి చెప్తాను, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళకి ప్రజాసేవ చేసుకుని ఉంటారు, ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులకి. అంత అద్భుతంగా ఉందండి. 10th హౌస్ ప్రొఫెషన్ చాలా బాగుంది. కుజుడు 11వ భావంలో ఉండడం మంచిది కాదండి. మీ అన్నయ్యలకు కానీ, మీ అక్కయ్యలకు కానీ బాగుండదు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా కుజ ప్రభావం వల్ల భూముల వల్ల తేడాలు రావడము, తగాదాలు రావడము, అలాగే భూమి సేకరణలో, భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కుజుడు ఉన్నాడు కదండి, భూకారకుడు కదా, దానివల్ల చాలా సమస్యలు ఎదురవడానికి అవకాశాలు మీ కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి. ఏదేమైనా ఈ నెలలో 30వ తారీఖుని మనకి సింహాచల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఉత్సవాలు జరగబోతున్నాయి, చందనం ఉత్సవాలు. సో ఆయన్ని పూజించవలసిన అవసరం మీకు ఎంతైనా ఉందండి. లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వలన ధైర్యం అధికంగా ఉండడమే కాకుండా ఈ గ్రహాల వలన వచ్చే దోషాలు కూడా పరిహారమై
చక్కటి మార్గంలో మీరు ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తాడు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో. అక్కడ చేయించుకోవడం వల్ల ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సర్పదోషం అనేది, సవ్యకాల సర్పదోషము అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 12 రాశులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా మనం దోషాల నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టే శ్రీకాళహస్తీశ్వరుడిని అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతి అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పాము రూపంలో ఆవిడ నడుమి గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30వ తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించినా మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల, శనీశ్వరం వల్ల, ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్రులుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజ చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే, మనం అనేది గ్రహాలు అనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి చేస్తుంటారు ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం, తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతి దాంట్లోనూ విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాశుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.